అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం అత్యవసరం. దీని వెంటనే కూడా పెట్టడానికి కారణం, ఏ ఎకరం కూడా ఎండడానికి వీలు లేదు, నీటి ఎద్దడి అనేది రాకూడదు, కంప్లీట్గా అన్నీ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చూడాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యంగా ఏది పట్టించుకోకుండా వదిలేయడం వల్ల పనులు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ అధిగమించి అధికారులు ఇటు అధికారుల పనితీరు కూడా మెరుగ్గానే ఉంది. కాకపోతే కొన్ని చోట్ల ఈ వాటర్ అనేది అందకపోవడం వల్ల ఈనే దశలో ఉన్నప్పుడు ఈ యొక్క పూర్తిగా రైతు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే రైతు 10 ఏళ్ళు మట్టిలో ఆయన 10 ఏళ్ళు పెడితేనే మన 5 ఏళ్ళు నోట్లో పెడతాయి. మరి ఆ 10 ఏళ్ళు పెట్టే పరిస్థితి ఇటు అధికారులు అలాగే డీసీలు కూడా పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఇటు డీసీలు ఇటు రైతులకి ఇటు అధికారులకి మధ్యన వారధలా పనిచేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మనం పనిచేస్తుంది ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతే రాజుగా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి పూర్తి చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి ముఖ్యంగా మన డీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా అక్కడ సమస్యలను గుర్తించి నీరు ఏ ఎకరానికి నీరు అందట్లేదనేది గుర్తించి అధికారుల చేత పనిచేయవలసింది చేయించవలసిన బాధ్యత పూర్తిగా డీసీల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానికి మనం చిత్తశుద్ధితో పనిచేయవలసి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 9-10 నెలల్లో అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ సోషల్ మీడియా పాస్ అయిన తర్వాత పూర్తత్వంలో చూపిస్తూ ఉన్నారు. వచ్చిన సమస్య మనకి మీద అధిగమించాం ఖచ్చితంగా, అది మాత్రం మనం చెప్పగలం. అధిగమించినప్పటికీ వచ్చిన సమస్యని ఈ సాక్షి టీవీ ఉందంటే ఇంకా దానికి పనే ఉండదు. ఎక్కడ వచ్చిన విషయాలు పెట్టుకుని మొత్తం రైతులు మండలం అంతా ఇబ్బంది పడతారని చెప్పి పరిస్థితిలోకి తీసుకొస్తారు. సమస్యలు ఉన్నాయి కాదని అంటలా. కాబట్టి కొత్తగా డీసీ కమిటీ కూడా వచ్చింది. వాళ్ళు కూడా చాలా మెరుగ్గా పనిచేస్తా ఉన్నారు. ఇంకా మెరుగ్గా పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఏదైతే మనం ఈ 20,000 ఇస్తామని గతంలో మాటించాం, అలాగే సూపర్ 6లో కూడా అవన్నీ 20,000 అనేది కూడా రైతుకి అందించడం అతి త్వరలో ఏప్రిల్-మే నెలలో రైతులకు అందించడం. అలానే ఎక్కడ పెండింగ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. దాని మీద ఈ యొక్క గ్రాంట్లు తీసుకురావడం పూర్తి బాధ్యత నేను తీసుకున్నాం. దాన్ని ఐడెంటిఫై